పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం జంగాలపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజని అదే సమయంలో చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బరాయుడు విడదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయడానికి అక్కడికి వచ్చారు. అయితే శ్రీకాంత్ రెడ్డిని ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు విడదల రజని. అయితే పలు కేసుల్లో ముద్దాయి అయిన శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయకుండా పోలీసులు విధుల్ని అడ్డుకున్న మాజీ మంత్రి వారి అనుచరులు పై విరుచుకుపడ్డారు. చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బరాయుడు విడదల రజని కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విడదల రజనీని నెట్టేసిన పోలీసులు మాజీ మహిళ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజని పట్ల అమానుషంగా వ్యవహరించారని, విడదల రజనిగారు మీ పైన కూడా కేసు పెడతానంటూ సీఐ బెదిరించారని ఆమె అనుచరులు అంటున్నారు. మాజీ మంత్రి విడదల రజని వాహనంలో ఉన్న ముద్దాయి శ్రీకాంత్ రెడ్డిని కాపాడటం కోసం పోలీస్ విధుల్ని అడ్డుకున్న మాజీ మంత్రి అయినా వెనకాడకుండా తన యొక్క విధి నిర్వహణాన్ని సక్రమంగా నిర్వహించి ముద్దాయిని అరెస్టు చేసి నాదెండ్ల పోలీస్ స్టేషన్కి తరలించిన చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బరాయుడు, నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. చెప్పాను మేడం, మీరే అసలు చెప్తారు చెప్పాను మేడం, మీరే అసలు చెప్తారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.